హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ టొమాటో తొక్కు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో టొమాటో పచ్చడి నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. తెలంగాణ స్పెషల్ ఎంతో ట్రెడిషనల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ టొమాటో తొక్కు చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇంకా సూపర్ అనే చెప్పొచ్చు. ఒక్కసారి నేను చెప్పే టిప్స్ అండ్ ప్రొసీజర్ ఫాలో చేయండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ ట్రెడిషనల్ తెలంగాణ స్పెషల్ రెసిపీ టొమాటో తొక్కు. టొమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని హీట్ చేసుకోండి. అందులో 4 నుంచి 5 వరకు టొమాటోస్ ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టొమాటోలతో పాటే ఒక 3-4 వరకు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చినవి ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగుతో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, కారము 2 స్పూన్లు, అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ కూడా మగ్గే విధంగా మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఇది మొత్తం కూడా మగ్గుతుందో అప్పటి వరకు కంప్లీట్గా ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే లైట్గా మగ్గడం అనేది స్టార్ట్ అయింది. సో కంప్లీట్గా మగ్గడం అనేది ఎట్లా తెలుస్తుందంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కంప్లీట్గా టొమాటోస్ అంతా కూడా బాయిల్ అవ్వాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా అవ్వాలి అన్నమాట టొమాటోస్ అంతా కూడా. ఇప్పుడు టొమాటోస్ అవన్నీ కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దానికి సంబంధించిన బగారా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక పావు కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక 3-4 వరకు ఎండుమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని అండ్ ఇప్పుడు కొద్దిగా ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు కూడా ఇప్పుడు మంచి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు లైట్గా క్రిస్పీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పొడి యాడ్ చేసుకుందాము. మెంతి పొడి చాలా మంచిది హెల్త్కి, ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి ఇంకా మంచిది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మెంతి పొడి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బగారా రెడీ అయిన తర్వాత పచ్చడిలో సర్వ్ చేసి తీసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉండే తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, ఎస్పెషల్లీ వైట్ రైస్లోకి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు ఈ రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.